మన దేశంలో గంగ తర్వాత అంతటి ప్రాశస్త్యం గల నది సింధు నది. కానీ ఆ నది మన దేశంలో ప్రవహించదు. చాలా ఎక్కువ భాగం పాకిస్తాన్లోనే ప్రవహిస్తుంది. కానీ ఆ నది భారత్ నుంచే ప్రవహించాలి. అయితే పహల్గామ్లో హిందువుల మీద జరిగిన మారణకాండ తర్వాత సింధు జలాలు నిలిపివేస్తామని భారత్ ప్రకటించింది. దీంతో ఇప్పుడు పాక్ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టయింది. అయినా ఇంగిత జ్ఞానం లేని అక్కడి నాయకులు సింధు జలాలు మావి, ఆ నది మాది, సింధు నదిలో నీళ్లు ప్రవహించకపోతే భారతీయుల రక్తం ప్రవహిస్తుంది అని నోటికొచ్చినట్టు మాట్లాడాడు ఓ నాయకుడు. మరి మన దేశంలో పుట్టి మన దేశం గుండా ప్రవహించే సింధు నది నీళ్లు తమకు పారాలంటే అందుకు ఎలా వ్యవహరించాలో తెలియని అవివేకుల్ని ఏమనాలి? వాళ్ళ బుర్రలో పదార్థం అనేది ఉందా, లేక చిప్పు పాడైపోయిందా? ఇంతకీ సింధు నది జలాల కోసం పాక్ ఎందుకు వెంపర్లాడుతుంది? ఆ నీటిని ఆపేస్తే ఏమవుతుంది? మాకు నీళ్లు పారకపోతే భారతీయుల రక్తం పారుతుంది. సింధు నదిపై కారు కూతలు కూసిన బిలావాల్ భుట్టో. ఆకలితో అడుక్కు తినబోయే ముందు గావుకేక పెడుతున్నాడా? పాకిస్తాన్లో మరో గొంతు పైకి లేచింది. ఈసారి ఆ గొంతు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నాయకుడు బిలావాల్ భుట్టోది. పెద్దంతరం చిన్నంతరం లేకుండా తమకు జన్మనిచ్చిన తల్లి అన్న జ్ఞానం లేకుండా బిలావాల్ భుట్టో అనే పాకిస్తాన్ నాయకుడు అత్యంత దారుణమైన కమెంట్లు చేశాడు. సింధు నది తమదని, ఎప్పటికీ తమదేనని, సింధు నదిలో ఒకవేళ తమకు నీరు ప్రవహించకపోతే భారతీయుల రక్తం ప్రవహిస్తుంది అంటూ హుంకరించాడు. భారత్ సింధు జలాల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని భారత ప్రధాని మోదీ తన బలహీనతను కప్పిపుచ్చుకోవడానికి పాకిస్తాన్ను నిందిస్తున్నారని భుట్టో అడ్డంగా వాదించాడు. ఈ అడ్డగోలు వ్యాఖ్యలతో భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు మరింతగా పెరిగినట్లయింది. బిలావాల్ ఏమన్నాడో ఓసారి వినండి. इसी सिंधु दरिया के साथ खड़े होके भारत को कहना चाहूंगा कि सिंधु हमारा है और सिंधु हमारा रहेगा। या इस दरिया से हमारा पानी बहेगा या उनका खून बहेगा। ऐसे नहीं हो सकता, ऐसे नहीं हो सकता कि एक दिन तू उठ जाए और ये फैसला करे कि आप इंडस वाटर ट्रीटी को नहीं मानते हैं। ना बैनुल-अक़वामी सतह पे ये माना जाएगा, ना पाकिस्तान के अवाम ये मानेंगे और आपके अपने भारत के अवाम भी ये जुल्म हमारा सिंधु के खिलाफ बर्दाश्त नहीं करेंगे. పహల్గామ్లో హిందువులపై మారణకాండ తర్వాత పాక్తో అన్ని సంబంధాలను భారత్ కట్ చేసుకుంటోంది. భారత్లో ఉన్న పాక్ పౌరులకు కూడా గడువు విధించింది. ఆ గడువు 27వ తేదీతో తీరిపోతుంది. పాక్తో కలిసి ఉన్న అన్ని సరిహద్దులను మూసివేసింది. పాక్ గగనతలం నుంచి విమానాల ప్రయాణాలను కూడా దారి మళ్లించింది. అటు పాకిస్తాన్ కూడా తన సైన్యాన్ని సరిహద్దుల్లో మోహరిస్తోంది. ఈ క్రమంలో సింధ్ ప్రావిన్స్లోని సుక్కూర్లో బిలావాల్ భుట్టో ఓ భారీ బహిరంగ సభ పెట్టాడు. సింధ్లో పీపీపీ అధికారంలో ఉంటుంది. అటు కేంద్రంలో కూటమి సర్కారులో భాగంగా ఉంటుంది. పహల్గామ్ ఘటన తర్వాత భారత్ మార్చుకున్న స్టాండ్లో భాగంగా ఏ క్షణమైనా సింధు నది జలాలు ఆగిపోవచ్చు. ఇప్పటికే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని భారత్ సింధు జలాలు కిందకి వెళ్లకుండా ముందు చూపుతో ఎగువన డ్యాంలు కట్టింది. వాటి పని త్వరలోనే పూర్తవుతుంది అంటున్నారు. మరోవైపు తాజాగా నెలకొన్న ఉద్రిక్తతల దరిమిలా సింధు నది జలాలు ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు భారత్ ప్రకటించింది. అసలే ఎండాకాలం. ఈ క్రమంలో సింధు నుంచి నీళ్లు ఆగిపోతే పాక్లోని సింధ్ రాష్ట్రం మొత్తం ఎడారిగా మారడం ఖాయం. ఎందుకంటే సింధు నది జలాలు 80% పాక్ వాడుకుంటోంది. ఒప్పందం ప్రకారం 20% జలాలను మాత్రమే భారత్ వాడుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో సింధు నది దిగువన నీళ్లు వదలకపోతే పాక్లోని ఎగువ భాగం దాదాపు సగం ఎడారిగా మారుతుందన్న ఆందోళన నిపుణుల్లో వ్యక్తమవుతోంది. భారత్ సింధు జలాలు ఆపేస్తే వారికేమవుతుందో బాగానే తెలుసు. కానీ అలాంటి పరిస్థితులు ఏర్పడకుండా బాధ్యతగా వ్యవహరించాలన్న ఇంగిత జ్ఞానం పాక్ పాలకులకు లేదు. అందువల్లే బిలావాల్ ఇలా గొంతు కోసిన మేకలాగా అరుస్తున్నాడు అంటున్నారు నిపుణులు. అంతేకాదు, ఈ బిలావాల్ అనే వాడికి తాను ఎప్పుడు పుట్టాడో ఏం చదువుకున్నాడో కూడా తెలిసినట్లు లేదేమో. ఎందుకంటే తమది 1000 ఏళ్ల క్రితమే ఉద్భవించిన నాగరికతగా చెప్పుకుంటున్నాడు. 1000 ఏళ్ల క్రితం పుట్టిన సింధు నాగరికత అఖండ భారత్లో పుట్టిందా లేక పాకిస్తాన్లో పుట్టిందా అనే కనీస జ్ఞానం లేదు పాక్ నాయకులకు. పాకిస్తాన్ పుట్టిందే 1947లో. వేలాది ఏళ్ల క్రితం ఉన్న సివిలైజేషన్స్ ఎలా పాకిస్తాన్కు చెందుతుంది?
దేశ విభజన తర్వాత మొహంజదారో అనే ప్రాంతం పాక్లోకి వెళ్లిపోయింది. కానీ ఆ సివిలైజేషన్ కూడా తమదేనని చెప్పుకుంటూ పాక్ పౌరులను ఎంత పక్కదారి పట్టిస్తున్నారో ఆ నాయకులు చూడండి. हमारे यहाँ हजारों साल से हमारा इंडस वैली सिविलाइजेशन की बुनियाद रखी. मोदी जहां भी जाता है वो आपकी इंडस वैली सिविलाइजेशन का जिक्र करता है. वो कहता है कि हम हजारों साल की इस सिविलाइजेशन के वारिस है. उस सिविलाइजेशन तो पाकिस्तान में हमारे लारकानों में मोहनजोदारो उसका निशानी है. हम उसका वारिस है, हम इस दरिया के वारिस है, मुहाफिज है और इसका तहफ़्फ़ुज़ करेंगे. ఇంత అజ్ఞానం ఉన్న నాయకులకు పొరుగున ఉన్న దేశంతో ఎలా మసులుకోవాలి అనే కనీస అవగాహన ఉంటుందని ఆశించవచ్చా? అంతర్జాతీయ ఒడంబడిక ఉందన్న భరోసాతో భారత్ను ఏం చేసినా సింధు నదిలో నీళ్లను విడుదల చేస్తుందని, ఒకవేళ ఇవ్వకపోయినా దారికి తెచ్చుకుంటామని ఎంత ధీమాగా ఉన్నారో ఈ బిలావల్ మాటలు వింటేనే అర్థం చేసుకోవచ్చు అంటున్నారు. సింధులో అధికారంలో ఉంది పీపీపీ కాబట్టి ఇప్పుడు సింధ్ ఎండిపోకుండా చూడాల్సిన బాధ్యత బిలావల్ పార్టీ మీద పడింది. అందుకే సింధ్ నది నుంచి నీళ్లను తెస్తామని, అలా తేలేకపోతే ఆ నదిలో భారతీయుల రక్తం పారిస్తామని జిహాదీ మాటలు మాట్లాడుతున్నాడు బిలావల్. కానీ భారత్లో ఇప్పుడు మోదీ శకం నడుస్తుందన్న విషయం గుర్తుంచుకుంటే శత్రుత్వంతో కాక మిత్రుత్వంతో పనులు చేయించుకోవాలనే సోయి వచ్చి ఉండేదని అంటున్నారు పరిశీలకులు. ఇప్పుడు సింధు జలాల ఒప్పందంలోని అంశాలేంటో చూద్దాం. సింధు నదికి సింధు ప్రధాన నది కాకుండా 5 ఉపనదులు ఉన్నాయి. అందులో రావి, బియాస్, సట్లెజ్ నదులు తూర్పుకు ప్రవహిస్తాయి, అంటే భారత్ వైపు ప్రవహిస్తాయి. ఇవి పూర్తిగా భారత్ నియంత్రణలోనే ఉంటాయి. ఇక పశ్చిమానికి సింధుతో పాటు జీలం, చినాబ్ నదులు కూడా ప్రవహిస్తాయి. ఇవి అతి తక్కువ భూభాగం వరకే భారత్లో ప్రవహిస్తాయి. మిగిలిన భాగం మొత్తం పాకిస్తాన్లోనే ప్రవహిస్తాయి. సింధు, జీలం, చినాబ్ నదుల మీద ప్రధాన వినియోగ హక్కు పాకిస్తాన్కే సంక్రమించింది. భారత్ నిర్దిష్టమైన పరిమితుల్లోనే ఈ జలాలను వాడుకుంటుంది. ఈ మూడింటిని సింధు బెల్ట్గా భావిస్తే ఈ బెల్ట్లోని 80% నీరు పాకిస్తాన్కు, 20% నీరు భారత్కు కేటాయించారు. సింధు జలాల ఒప్పందాన్ని ఇండస్ వాటర్ ట్రీటీగా పేర్కొంటారు. ఈ ఒప్పందం 1960 సెప్టెంబర్లో భారత్ పాక్ మధ్య కుదిరింది. ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో భారత్ పాక్ సంతకం చేసిన అంతర్జాతీయ ఒప్పందంగా దీనికి గుర్తింపు లభించింది. అలా కుదిరిన ఒప్పందం 1965, 1971లలో జరిగిన భారత్ పాక్ యుద్ధాల సమయంలో కూడా కొనసాగడం విశేషం. ఇక ఇప్పుడు భారత్లో ఆనాటి నెహ్రూ వారసులు ప్రభుత్వాల్లో లేరు. ఇప్పుడంతా మోదీ హయాంలోని పూర్తిగా జాతీయ దృక్పథం కలిగిన నాయకులు ఏలుబడి కొనసాగుతోంది. మరోవైపు ఐక్యరాజ్య సమితి బలాన్ని అటు ట్రంప్ నీరు కార్చేశాడు. మోదీకి ట్రంప్ పూర్తి స్వేచ్ఛను ఇచ్చేశాడు. పాక్ భారత్ మధ్య తగువులాటలో ట్రంప్ పాక్కు మద్దతునిచ్చే ప్రసక్తే లేదని ప్రస్తుత వ్యవహారాలు తేటతెల్లం చేస్తున్నాయి. ఈ విషయాన్ని అర్థం చేసుకుని బిలావల్ భుట్టో సింధ్ నుంచి నీళ్లను తెస్తానని, నీళ్లు రాకపోతే అందులో భారతీయుల రక్తం ప్రవహిస్తోందని అక్కడ అమాయకులైన పాక్ పౌరులను నమ్మబలుకుతున్నాడు. ఇంకా విచిత్రం ఏంటి అంటే శత్రువు తమ నదీ తీరం మీద కన్నేశాడని, ఆ శత్రువును పాక్ పౌరులంతా కలిసి ఎదుర్కోవాలని, ప్రపంచ వేదిక మీద మోదీ మోకం పగిలిపోయేలా జవాబివ్వాలని నోటికొచ్చినట్లు వాగుతున్నాడు. ప్రజలను రెచ్చగొడుతున్నాడు. కానీ బిలావాల్కు అసలు విషయం అర్థం చేసుకునే సామర్థ్యం ఉందా అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే ప్రజలు తమ సమస్యలు తీర్చాలని నాయకులను ఎన్నుకొని చట్టసభలకు పంపిస్తే వీరికి సమస్యలను ఎలా పరిష్కరించాలో తెలియక, చేతకాక ఇదిగో ఇలా ప్రజలను ఉసిగొల్పి యావత్ ప్రపంచాన్నే ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి నెట్టేస్తున్నారు. दुनिया भर में ये पैगाम भेजेंगे कि सिंधु पे डाका नामंजूर, सिंधु पे डाका, सिंधु पे डाका, सिंधु पे डाका. मैं आपसे पाकिस्तान के अवाम से अपील करता हूं कि ये दरिया हम सबका है, पूरे पाकिस्तान का है. और इस वक्त हमारा दुश्मन, हमारा हमसाया मुल्क की माली आंख हमारा दरिया की तरफ देख रहा है. पूरा पाकिस्तान को एक होकर इनका मुकाबला करना पड़ेगा. चारों सूबों, आपको याद है मैंने आपको बताया था कि ये चारों सूबों 4 भाई की तरह है और इंशाअल्लाह ताला ये 4 भाई साथ मिलकर मोदी को मुंह तोड़ जवाब देंगे. భారత్కు పాక్కు మధ్య సింధు నదీ జలాల ఒప్పందం ఉందన్న విషయం మరిచిన పాక్ పాలకులు
భారత్ మీదకి ఉగ్రవాదుల్ని ఉసికొలుపుతూ నానా అలజడి సృష్టిస్తున్నారు. 2016 ఉడీ దాడి తర్వాత రక్తం అలాగే నీరు ఒకే సమయంలో ప్రవహించవు అని మోదీ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇప్పుడు అదే మాటను నిజం చేయబోతుంది భారత్. పాకిస్తాన్కు వెళ్లే సింధు జలాలను ఆపివేస్తామని తేల్చి చెప్పింది. ఆ ప్రభావమే ఇప్పుడు బిలావల్ మాటల్లో మేకపోతు గాంభీర్యంగా బయటపడుతున్నాయి. మోదీకి కౌంటర్గా సింధు నదిలో భారతీయుల రక్తం ప్రవహిస్తుంది అంటూ ఉద్రిక్తతలకు మరింత ఆజ్యం పోస్తున్నాడు అంటున్నారు పరిశీలకులు. బిలావాల్ నోటి దురుసు ఈనాటిది కాదు. 2022లో న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశంలో బిలావాల్ భుట్టో భారత ప్రధాని మోదీని తీవ్రంగా దుర్భాషలాడాడు. ఒసామా బిన్ లాడెన్ చనిపోయాడు, కానీ గుజరాత్లో కసాయి జీవించి ఉన్నాడు అంటూ వాగాడు. అంతేకాదు జమ్మూ కాశ్మీర్ గురించి కూడా అనేక సందర్భాలలో నోరు పారేసుకున్నాడు. 2014లో తాము జమ్మూ కాశ్మీర్ మొత్తాన్ని తిరిగి తీసుకుంటామని, ఒక్క అంగుళం కూడా వదిలిపెట్టబోమని ప్రకటించాడు. 2023లో ఆర్టికల్ 370 రద్దు చేయడంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. ఇక తాజాగా సింధు నదిలో భారతీయుల రక్తం ప్రవహిస్తుందంటూ పిచ్చి కూతలు కూస్తున్నాడు. పాకిస్తాన్ జాతీయ నాయకులకు అసలు ప్రోటోకాల్ అనేది తెలుసా? ఎవరితో ఎలా వ్యవహరించాలనే కనీస జ్ఞానం ఉందా? అది లేదు కాబట్టే అక్కడ ఉగ్రవాదులు పెట్టిరేగిపోయారని, ఆ దేశం ఎలాంటి దారుణమైన పరిస్థితుల్లో కూరుకుపోతుందో చెప్పడం కష్టం అంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. కనీసం బిలావాల్ లాంటి యువ నాయకులైన అంతర్జాతీయ పరిణామాలను అర్థం చేసుకుని అందుకు తగినట్లుగా వ్యవహరించలేకపోవడం ఆ దేశానికి పట్టిన దుర్గతిగా భావిస్తున్నారు. పాక్ నుంచి బలూచిస్తాన్ విడిపోతానంటోంది. అటు పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత్లో కలిసేందుకు రంగం సిద్ధమవుతోంది. మరోవైపు పాక్ చీలిపారేయాలని భారత్లోని కొందరు కాంగ్రెస్ నేతలే మోదీకి సలహా ఇస్తున్నారు. ఈ క్రమంలో పాక్ ముందు ఎలాంటి ప్రమాదం పొంచి ఉందో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమైన పనా?